నాలుగోది ఏంటంటే ప్రతి క్షణం ధనవంతుడిగా ఫీల్ అవ్వాలి. అలాగే ఐదోది మిమ్మల్ని మీరు గొప్పగా ఒప్పుకోండి. నంబర్ 6 మీరే విజేతగా భావించండి. నంబర్ 7 మీ వెనకాల మీరు డబ్బు గురించి చేసే ఆలోచనలకు తోడుగా ఒక అద్భుతమైన శక్తి నిరంతరంగా పనిచేస్తుందని నమ్మండి. ఇప్పుడు నేను తలుపులు పెట్టుకొని కూర్చున్నాను, ఎవరిని రానియలేదు. డబ్బు తీసుకురావడానికి నేనేమన్నా ప్రేరేపించానా? నాకు డబ్బు కావాలని కోరుకున్నాను, కానీ ఏదో ఒక అద్భుతమైన శక్తి దాని వెనకాల పనిచేస్తూ నా దగ్గరికి డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? అది ఋతుబర అనుకో, నువ్వు ఏమని అనుకో, ఏ పేరైనా పెట్టుకో, ఏ ఆకారం పెట్టుకో, దానికి సంబంధం లేదు. అది నీ వెనకాల ఒక శక్తి ఎప్పుడు కూడా నిరంతరం పనిచేస్తుంది. దాన్ని మనం విశ్వశక్తి అంటాం. ఏమంటాం? విశ్వశక్తి అంటాం. ఇప్పుడు మీ బ్యాచ్ మీద ఏముంది? సొల్యూషన్స్. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కాస్మిక్ రే సొల్యూషన్స్? కాస్మిక్ రే అంటే విశ్వశక్తి ద్వారా నీకున్న సమస్యల్ని నువ్వే పరిష్కరించుకోవడం జరుగుతుంది. అర్థమైందా? దట్స్ కాల్డ్ కాస్మిక్ రే. కాబట్టి ఒక విశ్వశక్తి అనేది నీ వెనకాల ఎప్పుడు నీతో నిరంతరంగా పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది? ఆధ్యాత్మిక పరిభాషలు చెప్పాలంటే ఈ విశ్వం నుంచి ఒక సూక్ష్మమైనటువంటి ఒక వెండి తీగ మీ యొక్క మాడులో నుంచి ఇక్కడ జీవశక్తి కనెక్ట్ అయ్యింది. అర్థమైందా? కాకపోతే దానికి మీరు కరెక్షన్ ఇవ్వాలి. అంటే అందరికి పనిచేస్తుండదు, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నువ్వు ఎక్కడున్నా పనిచేస్తుంది. ఓకేనా? దాన్ని నువ్వు యాక్టివేట్ చేస్తూ నువ్వు ఎరక కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే, నువ్వు నిరంతరం మౌనం వహిస్తూ నీ యొక్క ఆలోచన నువ్వు చేయడం వల్ల మీకు తెలియకుండా మీ మూలాధారం యాక్టివేట్ అయ్యి ఆ యొక్క కనెక్షన్ అంటే దానికి పవర్ అనేది వస్తుంది. అర్థమైందా? ఆ పవర్ ఎప్పుడైతే వస్తుందో నీకు తెలియకుండానే ఈ విశ్వం నుంచి ప్రతి దాంతో నువ్వు కనెక్ట్ అయి ఉండి నీకు కావాల్సినవన్నీ ఋతుబర ప్రజ్ఞ ద్వారా చేర్చడం జరుగుతుంది. దీనికి మనం ఏం చేయాలి? సింపుల్గా మౌనం వహించాలి, మన గురించి మనం ఆలోచించాలి, మనల్ని మనం ఆలోచించుకోవాలి, వీలైనంత మనం ఆనందాన్ని పొందాలి. మన కోసం మాత్రం మనం ముందు ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత ఫ్యామిలీ ఓకే, మళ్ళీ తర్వాత ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇంకేం చెప్తున్నాడు చివరిగా, వీలైనప్పుడు మీరు కోరుకున్న డబ్బును, ఎంత అద్భుతంగా చెప్పాడు, వీలైనప్పుడు మీరు కోరుకున్న డబ్బును కళ్ళు మూసుకొని దృశ్యమానం చేయండి. మీకు ఎంత డబ్బు కావాలి? 1 కోటి రూపాయలు కావాలా? 1 కోటి రూపాయలు అంటే ఏ నోట్లలో కావాలి? ఇప్పుడు మీ అరబీ దీంట్లో దినార్లో కావాలా, లేకపోతే ఇండియన్ రూపీ కావాలా, లేకపోతే డాలర్లో కావాలా? అయినప్పుడు అవి ఎన్ని బండల్స్ అవుతాయి, ఆ ఎన్ని బండల్స్ ఎంత డబ్బాలో పడతాయి, అంటే ఎంత సూట్ కేసులో పడతాయి, ఈ లాకర్లో ఏ లాకర్లో పడతాయి, ఇదంతా కూడా మీరు నిరంతరం డబ్బుతోని అనుసంధానమై నిరంతరం దృశ్యమానం చేసినప్పుడు అది మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే అతీంద్రియ జ్ఞానం అంటాం. మనం ఏమంటాం? బయట ప్రపంచానికి తెలియకుండా నీ లోపల జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ ఏదైతుందో దాన్నే మనం అతీంద్రియ జ్ఞానం అంటాము. ఓకే, అర్థమైందా? డబ్బు ఎలా వస్తుంది అనేది మీరు దుబాయ్ వాళ్ళు అందరూ దుబాయ్కి వెళ్ళారు. రైట్, ఇప్పుడు మన క్లాసులు కన్నడంలో చెప్తున్నారు బాబురాజు.